ఎల్ క్లాసికో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్. హార్దిక్ పాండ్యా దూరం అయిపోయినాడు. ఎందుకో మీకు తెలిసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాస్ట్ ఇయర్ స్లో ఓవర్ రేట్ ప్రకారం అతను 2 మ్యాచ్లు వార్నింగ్ ఇచ్చారు. అందుకు 3వ మ్యాచ్కి బ్యాన్ చేసేస్తారు. అప్పటికే మ్యాచ్లు అయిపోయినాయి. ఈ ఇయర్ మొదలైపోతున్నాయి కదా, అందుకే ఫస్ట్ మ్యాచ్ అతను కూర్చుంటాడు. ఎవరు లీడ్ చేస్తారని చాలా మందికి డౌట్ ఉండిపోయింది. రోహిత్ శర్మ చేస్తాడా, సూర్యకుమార్ యాదవ్ చేస్తాడా, లేకపోతే జస్ప్రీత్ బుమ్రాకి అయితే ఇంకా ఫిట్నెస్ సర్టిఫికేట్ రాలేదు. అతన్ని ఇంకా పక్కన పెట్టాలి. ఇంకా రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్. రోహిత్ శర్మ అయితే బ్రిలియంట్గా ఇండియన్ టీంని లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే రోహిత్ శర్మకి ఇచ్చే ఛాన్సే లేదు. మరీ ముఖ్యంగా లాస్ట్ ఇయరే ఇవ్వలేదు, ముందు సంవత్సరం కూడా ఇవ్వలేదు. జస్ట్ ప్లేయర్గానే ఆడినాడు, చాలా మంచిగా ఆడినాడు. ఇప్పుడైతే అతను ఫ్రీ ఫ్లోలోగా ఆడి దుమ్ము దులిపేస్తాడు. అంటే పక్క టీమ్స్ పైన ఎదురు దాడి చేసేదానికి సిద్ధంగా ఉంటాడు రోహిత్ శర్మ. ఇంకా సూర్యకుమార్ యాదవ్ అయితే ఇండియన్ టీంకి మంచి రిజల్ట్స్ తెచ్చి పెడుతున్నాడు. అలానే ముంబై ఇండియన్స్కి లీడ్ చేసే ఛాన్స్ 99% ఉంది. అతనికి ఇచ్చినా మంచిదే, రోహిత్ శర్మ ఇచ్చినా మంచిదే. నాకు తెలిసి సూర్యకుమార్ యాదవ్ విల్ లీడ్. వీళ్ళిద్దరిలో ఎవరు లీడ్ చేస్తారో అది కూడా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటా. బై బాయ్.